అక్టోబర్ 23 అంతర్జాతీయ వార్త చదవండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయం నుండి 23వ అధ్యాయం వరకు. ఆ దినమున ఐగుప్తు అష్షూరీయులతో కూడా ఇశ్రాయేలు మూడవ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా నుండును. యెషయా 19:24, యెషయా 13 మొదలుకొని 23 వరకు గల అధ్యాయాలు మనకు కొన్ని ప్రాముఖ్య పాఠాలు నేర్పుతాయి. మొదటిది, లోకంలోని జనములు దేవుని వశంలో ఉన్నాయి. రెండవది, దేవుడు గర్వం అనే పాపాన్ని ప్రత్యేకించి అసహించుకుంటాడు. యెషయా 13:11, 16:6, 23:9, సామెతలు 8:13 కూడా చూడండి. జనాంగములు జీవం గల దేవుని నుండి తిరిగిపోయి వారి సంపదను, ఆయుధాలను నమ్ముకున్నప్పుడు దేవుడు తాను మాత్రమే వారికి నిశ్చయమైన ఆశ్రయమని చూపి తీరాలి. మూడవది, దేవుడు జనాంగములను వారు ఒకరి పట్ల ఒకరు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రస్తావించబడిన జనాంగములలో దేవుని ధర్మశాస్త్రం కలిగిన జనాంగం యూదా ఒకటే. అయినప్పటికీ దేవుడు అన్య జనాంగాలను వారు జరిగించిన దానికి జవాబుదారులుగా ఎంచాడు. చివరిగా, దేవుడెప్పుడూ తన ప్రజలకు ఓ వాగ్దానాన్ని, నిరీక్షణను ఇస్తాడు. బబులోను కూలుతుంది, కానీ దేవుడు యూదా పట్ల శ్రద్ధ చూపుతాడు. యెషయా 14వ అధ్యాయం 1 నుండి 3 వరకు మరియు 32వ వచనం. అష్షూరు మరియు ఐగుప్తు యూదాకు ప్రకటిత శత్రువులు కావచ్చుగాక, కానీ ఒకనాడు ఈ మూడు జనాంగాలు దేవుణ్ణి మహిమపరచడానికి సమకూడతాయి. 19వ అధ్యాయం 23 నుండి 25 వరకు. కాబట్టి ఎంత భయానకంగా జాతీయ, అంతర్జాతీయ పరిస్థితి మారినా దేవుని పిల్లలు శాంతిగా ఉండగలరు. ఎందుకంటే సర్వశక్తుడైన దేవుడు తన సింహాసనంపై ఉన్నాడని వారికి తెలుసు. జనములు లేచి దేవునికి విరోధంగా కుట్ర చేయవచ్చుగాక, కానీ భూమి ఆకాశముల ప్రభువు మన తండ్రి అయి ఉండగా, మరియు మనం సంతోషంగా క్రీస్తు కాడిని భరిస్తుండగా మనం దేనికి భయపడనక్కర్లేదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. లోకంలోని జనములన్నీ దేవుని వశంలో ఉన్నాయి అని నమ్మడం మీ వ్యక్తిగత జీవితంలో ఏ వ్యత్యాసాన్ని కలిగిస్తుంది? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.